them. Okay, universe, please give me a great reading or my viewers person current feelings for my viewers. Great reading. Okay. లుక్స్ లైక్ ఈ పర్సన్ మీ గురించి గర్వంగా ఫీల్ అవుతున్నారంట. ప్రజెంట్ మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తున్న వే కావచ్చు, మీలో మార్చుకున్న నేచరు, బిహేవియరు, మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవడం, సెల్ఫ్ గ్రోత్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకునేది ఏదైతే ఉందో దాన్ని, ఈ క్వాలిటీస్ని చూసి ఈ పర్సన్ కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారని చెప్పచ్చు. యా, మీ గురించి పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు, ఓకేలే అని అనుకునే లోపు ఈ పర్సన్ మీతో రికన్సిలియేషన్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. బట్ రికన్సిలియేషన్ చేయాలి అనే ఒక అవకాశాలని, ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రజెంట్. కానీ వీటిని మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కావచ్చు, మధ్యలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మీ ఇద్దరి మధ్యన ఉన్న డిస్టెన్స్, సపరేషన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్, గొడవ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, దాన్ని చూసి ఈ పర్సన్ రీకన్సిలియేషన్ అవాయిడ్ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంది. ఎందుకు? యా, ఈ పర్సన్ ఫీలింగ్ లైక్ ఎలా అంటే రావడం, మంచిగా ఉండడం, మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ దెబ్బలాడుకోవడం, మళ్ళీ విడిపోవడం, ఇలాంటి రిపీటెడ్ ప్యాటర్న్స్ కావచ్చు, రిపీటెడ్ దాంట్లో స్టక్ అయిపోయి ఉన్నారు. అండ్ వీళ్ళు ఫీలింగ్ టైర్డ్ అయిపోయారని చెప్పచ్చు. మీ పర్సన్ టైర్డ్ అయిపోయారంట. యా, ఇక్కడ ఈ సపరేషన్, మీకు ఈ పర్సన్కి వచ్చిన సపరేషన్ వల్ల ఈ పర్సన్కి మీ వాల్యూ లేదా తన గురించి తన వాల్యూ కూడా తెలిసొచ్చి ఉండాలి. డీప్ అవేర్నెస్ అంటాం కదా. ఎస్, ఇంపార్టెన్స్ ఏంటి, లైఫ్కి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అండ్ మీ వాల్యూ ఏంటి, మీ వర్త్, ఎవరి వర్త్ వాళ్ళు తెలుసుకున్నారు. అండ్ ఒకరికొకరు వర్త్ అనేది కూడా తెలుసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ కార్డ్ యూనివర్స్. ఎస్, ఇక్కడ రికన్సిలియేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రజెంట్ ఫీలింగ్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ ఇద్దరి మధ్యన ఉన్న క్లియర్ అవ్వలేదు. ఇంకా ఇష్యూ ఏదైతే నడుస్తూ ఉందో అది క్లియర్ అవ్వలేదు. సో అందుకని ఈ పర్సన్ రికన్సిలియేషన్ పాసిబిలిటీస్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు, ఎస్కేప్ అవుతూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ అయితే సీక్రెట్గా మీ గురించి అబ్జర్వేషన్లో మిమ్మల్ని ఉంచారని చెప్పొచ్చు. అండ్ మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అండ్ మీ లైఫ్లో ఏదైనా జరుగుతుందా, ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అని. సో క్లైమ్ చేసుకోండి ఎల్లో హార్ట్. ఓకే.